మొత్తానికైతే ఎన్కన్వెన్షన్కి సంబంధించి గత బీఆర్ఎస్ పాలనలోనే దాన్ని కూల్చేస్తారనే కొంత ప్రచారం జరిగినప్పటికీ ఎందుకు ఆగిపోయింది, ఇప్పుడైతే వెంటనే కూల్చేశారు. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో చాలా అంటే కీలకంగా జరిగినటువంటి టార్గెటెడ్గా జరిగినటువంటి అంశాల్లో ఇదొకటి. లక్ష నాగళ్లతోటి రామోజీ ఫిల్మ్ సిటీని దులుతాను అని కేసీఆర్ అన్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు, దాంతోపాటు ఎన్కన్వెన్షన్, ఈ రెండు అంశాలని కనుక అంటే ఈ రెండు అంశాలతో పాటు మరిన్ని అంశాలు అంటే హైదరాబాదులో ఉన్నటువంటి ఆస్తులు, వాటికి సంబంధించినటువంటి కబ్జాలు, వీటి చుట్టూ చాలా వివాదాలు, చాలా అంటే కేంద్రంగా ఇటువంటి వివాదాల కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో చాలా అంశాలు జరిగినాయి. చాలా ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఉద్యమాన్ని హీటెక్కించినటువంటి విషయాల్లో ఇవి కూడా ఒకటి అనేది చెప్పక తప్పదు. ఎన్కన్వెన్షన్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదంలో ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి వివాదంలో కేటీఆర్ అండ్ నాగార్జున ఉన్నటువంటి స్నేహం అడ్డం పడింది అనేటటువంటి ఉద్దేశం, ఆ అంశాల కేంద్రంగా జరిగింది. అదే సందర్భంలో చాలామంది ప్రముఖులకు సంబంధించినవి అక్కడే జరుగుతాయని మీరు చెప్తుంటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది. నాకు గుర్తున్నంత సబ్జెక్టు కరెక్షన్, నాకు గుర్తున్నంత వరకు రేవంత్ రెడ్డి కుమార్తె ఎంగేజ్మెంట్ కూడా అక్కడే జరిగింది. ఆయన జైలు నుంచి వచ్చి ఏదైతే ప్రత్యేక అనుమతితోటి వచ్చి ఏదైతే కంప్లీట్ చేసుకుని వెళ్ళారో, అంటే సబ్జెక్టు కరెక్షన్ నాకు ఉన్నటువంటి అంటే మెమరీ ప్రకారం అయితే అక్కడ ఎన్కన్వెన్షన్లోనే రేవంత్ రెడ్డి కుమార్తెకి సంబంధించిన ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఈ రకమైనటువంటి ప్రముఖులకి సంబంధించినటువంటి వివాహాలకి కేంద్రంగా ఉన్నటువంటి ఇది ఇప్పుడు అంటే అనుకోకుండా జరిగిందా అనేటటువంటి అంశాన్ని మొదలుపెడితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా టీము ఆపరేషన్స్కి సంబంధించి మఫ్టీలో వెళ్ళి హైడ్రాలో ఉన్నటువంటి పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి అధికారులు మఫ్టీలో వెళ్ళి పరిశీలించి దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్, దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ మాడ్యూల్ ఏదైతే ప్రిపేర్ చేసి సిస్టమేటిక్ ఎస్ఓపి అంటారు, దాన్ని ఎస్ఓపి సిస్టమేటిక్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ని ఎస్ఓపిని క్రియేట్ చేసి ఎవరికి తెలియకుండా చేస్తున్నారు, ఇటువంటి దాడులు చేస్తున్నారు, మరిన్ని దాడులు, ఈ రకమైనటువంటి దాడులు, దానికి సంబంధించిన ఎస్ఓపీలు ప్రిపేర్ అవుతున్నాయి అనేటటువంటి అంశం కీలకంగా మారింది. అది దాంట్లో మొదటిది ఎన్కన్వెన్షన్ చుట్టే తిరుగుతున్న అంశం గమనించాలి. ఎన్కన్వెన్షన్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదంలో నాగార్జున యొక్క వ్యక్తిగత, అదే సందర్భంలో రాజకీయ అభిప్రాయాలు కూడా చర్చలో వచ్చినాయి అనేది కీలకంగా గమనించాల్సినటువంటి అంశం. నాగార్జున ఇటు బీఆర్ఎస్కి అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయన టార్గెట్ అయ్యారనేటటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి ఖచ్చితంగా వస్తాయి ఇటువంటి సందర్భాల్లో. అందుకనే ఆయన టార్గెట్ అయ్యారు అనేటటువంటి అంశం ఇప్పుడు వస్తుంది. ఈ క్రమంలోనే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ విషయంలో కూడా ఒక విస్తృత చర్చ అయితే జరిగింది. ఆ చర్చ సందర్భంగా వచ్చినటువంటి అంశాలని కీలకంగా గమనించాలి. అంటే పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ కొంత భూమిని కబ్జా చేసింది, కొంత చెరువుని కబ్జా చేసింది అనేటటువంటి విమర్శలు, ఆరోపణలు గత కొంతకాలంగా దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఈ పర్టిక్యులర్ జంక్చర్లో, ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో అవి కూడా ముందుకు రావటం, హైడ్రా ఆ దశగా కదులుతోంది అనేటటువంటి అభిప్రాయాన్ని, ఆ కంక్లూజన్కి వచ్చినటువంటి అనురాగ్ యూనివర్సిటీ కూడా నిన్న హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. హైకోర్టు కూడా ఏమంది, విధి విధానాలు రూల్స్ పరిధిలో చేయండి అంది. అంటే రూల్స్ని అతిక్రమించి చేయమని ఎక్కడా చెప్పలేదు. అంతే తప్ప పూర్తిగా పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీకి ఒక అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మీ విషయాల్లో జోక్యం అంటే నాట్ టు డిమాలిష్ అని ఆర్డర్ ఏదైతే ఉందో అది అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ తిరిగినటువంటి రాజకీయంలో కూడా జన్వాడకి విషయంలో కూడా హైకోర్టు చాలా క్లియర్గా ఇచ్చింది. అంటే జన్వాడ ఇల్లో ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో దానికి దాదాపుగా అదే రకమైనటువంటి ఆర్డర్ ఇక్కడ కూడా వచ్చిందని చెప్పాలి. నాట్ టు డిమాలిష్ అనేటటువంటి అవకాశాన్ని, ఆ ఫెసిలిటీని, ఆ రిలీఫ్ని ఇక్కడ పిటిషనర్లకి ఇవ్వలేదు. అనురాగ్ యూనివర్సిటీకి ఇవ్వలేదు, అదే సందర్భంలో జన్వాడ ఫామ్ హౌస్కి ఇవ్వలేదు. ఈ 2-3 రోజుల్లోనే జన్వాడ ఫామ్ హౌస్ కానీ అనురాగ్ యూనివర్సిటీ విషయంలో కానీ హైడ్రా ఎస్ఓపికి ఆల్రెడీ ప్రిపేర్ అయిందనేటటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో హైడ్రా నుంచి
డిమాలిషన్ టీం అక్కడికి చేరుకునేటటువంటి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడే అక్కడ ప్రొసీజర్ స్టార్ట్ అయినా నేనైతే ఆశ్చర్యపోను. ఓకే. హైడ్రా ఆపరేషన్స్ని క్లోజ్గా చూస్తే హైడ్రా ఎస్ఓపి క్రియేట్ చేయడంలో కానీ ఎస్ఓపిని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ తీస్తున్నటువంటి ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఈ ప్రొసీజర్ అయితే ఖచ్చితంగా గమనంలోకి తీసుకోవాల్సిన అంశమే. రైట్. ఇక ఈ హైడ్రాకి సంబంధించిన ఆపరేషన్స్ విషయంలో హైడ్రా ఏదైతే దూకుడుగా వెళుతుందో దూకుడుగా వెళుతున్నటువంటి హైడ్రా పిటిషన్ల వెళ్ళు అని కూడా ఎదుర్కొంటుంది. అంటే కొంతమంది యువ న్యాయవాదులు కొన్ని అంశాలని పిటిషన్ల రూపంలో హైడ్రా దృష్టికి తీసుకొస్తున్నారు. దాంతోపాటు కొంతమంది సోషల్ వర్కర్స్ కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు. ఒక పక్క అమీన్పూర్ చెరువు, మరో పక్క మన లోటస్ పాండ్ అంటే పాత లోటస్ పాండ్ దగ్గర జరిగినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా యువ న్యాయవాదులు కొంతమంది అదే సందర్భంలో సోషల్ వర్కర్స్ కొంతమంది తీసుకొస్తున్నారు అనేటటువంటి విషయం. ఇది హైడ్రాకి సంబంధించినటువంటి ఫిర్యాదుల వెల్లువైతే బాగా ఎదుర్కొంటోంది. అదే సందర్భంలో తెలంగాణకి కానీ హైదరాబాద్కి కానీ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా కీలకమైనటువంటి అంశం విజయ్. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా అదే గొలుసుకట్టు చెరువుల యొక్క ప్రపంచంలోనే అదొక గొప్ప ఇంజనీరింగ్గా చెప్తారు. ప్రపంచంలోనే గొప్ప ఇంజనీరింగ్గా చెప్పే క్రమంలో వాటర్ ఫ్రంట్ అదే సందర్భంలో ఉన్నటువంటి నాలాలు, మన వాటర్ బయటికి వెళ్ళేటటువంటి మార్గాలు వీటన్నిటిని కూడా కబ్జా చేశారు అనేటటువంటి ఆరోపణ గత 30-40 సంవత్సరాలుగా ఉంది. నాలాలు కుంచుకుపోతున్నాయి, చెరువులు కుంచుకుపోతున్నాయి. ఎక్కడైతే వాటర్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్ వాటర్కి సంబంధించినటువంటి మెకానిజం కూడా కుంచుకుపోతుంది అనేటటువంటి అంశం ఉంది. రైట్. ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కానీ జొన్వాడ ఫామ్ విషయంలో కానీ త్వరలోనే అంటే ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతుండగానే అక్కడ జరిగినా నేనైతే ఆశ్చర్యపోను అని నేను ఏదైతే చెప్పానో అది హైడ్రా యొక్క స్పీడ్కి నిదర్శనం. హైడ్రా స్పీడ్గా వెళ్తోంది. హైడ్రాకి సంబంధించిన ఆపరేషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. హైడ్రా ఏదైతే ఎస్ఓపి ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ ఎస్ఓపి హైడ్రాలో ఉన్నటువంటి నాన్ పోలీస్ సిబ్బంది కూడా తెలియట్లేదు అనేటటువంటి అంశం కూడా కీలకంగా గమనించాలి. రైట్. మఫ్టీలో వెళ్ళినటువంటి పోలీస్ అధికారులు దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్టును తీసుకొని దానికి రిలేటెడ్గా ఎస్ఓపి క్రియేట్ చేస్తున్నారు, ఎస్ఓపిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నిన్న ఒకటే విషయం ఒక విషయంలో క్లియర్గా తెలుస్తోంది. అంటే హైడ్రా స్పీడ్కి నిదర్శనం ఏంటంటే అంటే దాని మీద స్టే ఇచ్చినటువంటి హైకోర్టు ఆ హైకోర్టు స్టే ఇస్తూ ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేసేసరికి ఇక్కడ పూర్తిగా డిమాలిషన్ అయిపోయింది అనేది హైడ్రా యొక్క స్పీడ్కి నిదర్శనం. ఇది దీన్ని ముందుకెళ్ళేటటువంటి క్రమంలో మరి ఈ స్పీడ్ సొంత నాయకుల విషయంలో, సొంత పార్టీల విషయంలో మరి ప్రభుత్వం ప్రదర్శిస్తుందా లేదా అనేది కదా ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటి, సొంత పార్టీ సొంత నాయకుల విషయంలో ఉన్నటువంటి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కేటీఆర్ మొన్న కొంతమంది నాయకుల పేర్లు చెప్పాడు. వీళ్ళకి ఫామ్ హౌస్లు ఉన్నాయి అన్నారు. వాళ్ళల్లో 90% గతంలో టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు. మరి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మరి ఆ ఫామ్ హౌస్ల విషయంలో నువ్వేం చేసావు అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎదుర్కొంటుందని చెప్పక తప్పదు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మన జొన్వాడ ఫామ్ ఈ రెండింటితో పాటు ఇంకా పలు ఆపరేషన్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ హైడ్రా దగ్గర ఉంది. హైడ్రా దానికి ఆల్రెడీ ఎస్ఓపి ప్రిపేర్ చేసింది. ఇక్కడ అంటే అటాక్లు జరగబోతున్నాయి, డిమాలిషన్ అటాక్స్ అనేటటువంటి అంశంలో హైకోర్టు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ కూడా ఏంటి, రూల్స్ని అతిక్రమించి చేయొద్దు, రూల్స్ పరిధిలోనే ఏదైనా చేయాలి. రూల్స్ పరిధిలోనే చేయాలి అన్నప్పుడు హైడ్రా క్రియేట్ చేసిందే అందుకే కదా, రూల్స్ పరిధిలోనే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అయితే ప్రశ్నలు రాకముందే అంటే ప్రొటెక్షన్ రాకముందే, ఒత్తిళ్లు రాకముందే డిమాలిషన్ జరగాలి అనేటటువంటి అంశం కోసమే హైడ్రా క్రియేట్ అయింది. హైడ్రాకి పెట్టినటువంటి అధికారి కూడా హైడ్రాని హెడ్ చేస్తున్నటువంటి అధికారి కూడా అదే రకమైనటువంటి అంశం గమనించాలి. అంటే ఆయన చరిత్ర కూడా అదే రకమైనటువంటి చరిత్ర. ఆయన ఎవరి మాట వినకుండా ముందుకెళ్తారు అనేటటువంటి, ముక్కుసూటిగా ముందుకెళ్తారు అనేటటువంటి పేరున్నటువంటి అధికారిని పెట్టారు. ఆ అధికారికి సంబంధించిన వ్యవహార శైలి, దానికి సంబంధించి కొంత వివాదాలు ఉన్నప్పటికీ ఆయన ముందు అంటే ధాటిగా సూటిగా
ముందుకెళ్ళిపోతారు అనేటువంటి అంశం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. పల్లా రాజేశ్వరరెడ్డి కానీ, జన్వాడ ఫామ్ హౌస్ కానీ, ఈరోజు ఎన్ కన్వెన్షన్ కానీ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రాజకీయపరమైనటువంటి అభిప్రాయాల కారణంగా ఈ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటున్నారు అనే విమర్శలు హైడ్రా ఎదుర్కొని ఉండొచ్చు. కానీ మీరు అన్నట్లుగా సొంత పార్టీలో వాళ్ళ పైన ఏం చేశారు అనేటువంటి అంశంలో ఈ సొంత పార్టీలో ఉన్న వాళ్ళందరూ గతంలో బీఆర్ఎస్లో పనిచేశారు అనేది ఆ విషయం మర్చిపోవాలి. ఆ విషయం ఖచ్చితంగా మర్చిపోయి విమర్శలు చేస్తున్నటువంటి కేటీఆర్కి అది ఖచ్చితంగా ప్రశ్న, తెలంగాణ సమాజం అయితే ప్రశ్నిస్తుంది. ఒక విషయం మాత్రం చెప్పాలి, గత ప్రభుత్వంలో ఇదే పల్లా రాజేశ్వరరెడ్డి కానీ, ఇదే జన్వాడ ఫామ్ హౌస్లో నివాసం ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఏ రకమైనటువంటి ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేటటువంటి లేదా రాజకీయ వ్యాపార ప్రత్యర్థులని కొన్ని వ్యాపార వర్గాలని ఇబ్బంది పెట్టేటటువంటి దూకుడుగా వ్యవహరించారో ఇప్పుడు వాళ్ళు అదే ఎదుర్కొంటున్నారని చెప్పక తప్పదు. కానీ హైడ్రా మాత్రం ఒక విషయంలో క్లియర్గా ఉంది, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నారా, విపక్షంలో ఉన్నారా, లేకపోతే ఎవరైనా చూడకుండా ప్రతి ఒక్కరికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అదే విధంగా వాళ్ళ పోకడు కూడా కనిపిస్తోంది. అంటే హైడ్రాకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు చెరువు పక్కన ఉన్నది అన్ని ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయని ఒక వేగ్ విమర్శలు చేయటం రాజకీయ పార్టీలకి సహజమైనటువంటి పరిస్థితి. ఆ వేగ్ విమర్శలు ఏదైతే చేస్తున్నారో వేగ్ విమర్శలకి కౌంటర్ ఇస్తున్నటువంటి విషయాలను కూడా గమనించాలి. కొంతమంది మంత్రులకి సంబంధించి, నాయకులకి సంబంధించి ఏవైతే విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ చాలా క్లియర్గా చెప్పారు. హైడ్రా పరిధిలో వచ్చేటటువంటి అవకాశం వస్తే, అంటే బఫర్ జోన్ కానీ లేదా ఎఫ్టీఎల్లో కానీ వచ్చే అవకాశం వస్తే రుజువు చేయండి, మీరే టేపులు తీసుకుని రండి అని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. కొత్త టేపులు కొనుక్కురండి అని కూడా ఆయన వెటకారంగా మాట్లాడారు. తర్వాత ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి విషయానికి వస్తే, గుత్తా సుఖేందర్ రెడ్డి నేను అక్కడేమి నిర్మాణం చేపట్టలేదు, అది నిర్మాణం చేపట్టకుండా 111 జీవో వైలేషన్ ఎట్లా అవుతుంది అనేది ఆయన ప్రధానమైనటువంటి వాదన. 111 జీవోకి సంబంధించినటువంటి అంశంలో 111 జీవోని ఎత్తేసినటువంటి వాళ్ళే 111 జీవో ఆధారంగా ఇప్పుడు విమర్శలు చేయటం, 111 జీవోని ఎత్తేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది, ముఖ్యమంత్రి దానిపైన, అప్పటి ముఖ్యమంత్రి దానిపైన సుదీర్ఘంగా మాట్లాడారు. సుదీర్ఘంగా మాట్లాడి 111 జీవోని ఎత్తేయటం ద్వారానే ఆ ప్రజలకి ఒక వెసులుబాటు వస్తుంది, అది నగర ప్రధాన స్రవంతిలో కలుస్తుంది అని మాట్లాడినటువంటి కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం 111 జీవో ఆధారంగానే చర్యలు తీసుకోవాలి, హైడ్రా అయితే ముందుకు రావాలి అని విమర్శించడం, హైడ్రాకి సలహాలు ఇవ్వటం. ఆయన మళ్ళీ పైగా దానికి తోడు హైడ్రానో అమీబానో అంటాడు, వెటకారం. అసలు ఆ వెటకారాలు, ఆయన చేసినటువంటి ఆ వెటకారాలే ఆ పార్టీని ఆ స్థాయిలో నిలిపింది అనే విషయం ఆయన మర్చిపోయి ఇప్పుడు ఆయన కానీ పల్లా రాజేశ్వరరెడ్డి కానీ చేసినటువంటి విమర్శలు ఒకటి మాత్రం నాకు గుర్తొస్తుంది. గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తులని, సంస్థలని ఎట్లా ఇబ్బంది పెట్టారు, వ్యాపార వర్గాలను ఎట్లా ఇబ్బంది పెట్టారు, అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది క్లియర్గా చెప్పదు. అది దాన్ని అంటారు కర్మ సిద్ధాంతం, అదే చెప్తుంది, బైబిల్ అదే చెప్తుంది, ఖురాన్ అదే చెప్తుంది. ఒక వ్యక్తిని, ఒక సంస్థని, ఒక ఇన్స్టిట్యూషన్ని ఇబ్బంది పెట్టినటువంటి వీళ్ళు అంటే ఇప్పుడు ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అదైతే గుర్తొస్తుంది. ఒక మొత్తం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి వ్యవస్థలని దుర్వినియోగం చేశారు, ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక ఆ అంశం విస్తృతం అవుతున్న కొద్దీ, ఆ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్న కొద్దీ రకరకాల చర్చలు అయితే వస్తాయి.